అండి అందరికి హాయ్. వెరీ యూస్ఫుల్ అండ్ షార్ట్ టాపిక్ ఇది. కడుపులో బిడ్డ మూమెంట్స్ ఎలా కౌంట్ చేయాలి, బిడ్డ యొక్క మూమెంట్స్ ఎప్పటి నుండి మనకు కరెక్ట్ గా తెలుస్తాయి, ఎలా కౌంట్ చేయాలి, బేబీ కిక్స్ ఒక రోజుకి ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు కిక్ చేస్తే అది నార్మల్, ఎన్నిసార్లు కిక్ చేయకపోతే అది అబ్నార్మల్, ఏ నెల నుండి బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి, ఎప్పటి నుండి మీరు ఫీల్ అవుతారో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. బేబీ మూమెంట్స్ వచ్చి 22 నుండి 24 వారాల వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ గా తెలియాలి అంటే. 24 వారాలు అంటే 5 నెలలు కంప్లీట్ అవ్వాలి, అప్పుడే బేబీ కిక్స్ బాగా తెలుస్తాయి. 6వ నెల వరకు అంత ఎక్కువగా బేబీ కిక్స్ తెలియవు, బేబీ చాలా చిన్నదిగా ఉంటుందండి. కడుపులో స్కాన్ లో చూసారు అంటే ఒక 200 నుండి 300 గ్రాములు ఉంటుంది అంతే. 300 గ్రాముల బిడ్డ ఎంత మూవ్ అయినా ఎంత కిక్ చేసినా మీకు యుట్రస్ దగ్గర ఆ ఫీల్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. బేబీ చేయితో కానీ కాళ్ళతో కిక్ చేస్తూ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఆఫ్ ది మూమెంట్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు. అందుకే మీకు ఏదో బటర్ఫ్లై మూమెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది కడుపులో. ఖచ్చితంగా 5 నెలలు కంప్లీట్ అయ్యి 6వ నెల స్టార్టింగ్ లో ఈ మూమెంట్స్ తెలుస్తాయి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయింటారు కదా, వాళ్ళకి తొందరగా తెలుస్తాయండి. సెకండ్ టైం ప్రెగ్నెంట్ వాళ్ళకి కొద్దిగా లేట్ గానే తెలుస్తాయి. ఈ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి చాలా మందికి 6వ నెల వరకు కూడా ఈ మూమెంట్స్ అనేటివి ఎక్కువగా తెలియవు, కానీ ఖచ్చితంగా ఫీల్ అవుతారు బేబీ మూమెంట్స్. ఈ 3వ ట్రిమిస్టర్ లో అంటే 7, 8, 9వ నెలలో బేబీ మూమెంట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు, బేబీ హార్ట్ బీట్ అంతా చెక్ చేస్తారు, బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్తారు. కాకపోతే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కడుపులో బిడ్డ హెల్తీగా ఉంది అని తెలిపేది ఈ కిక్స్ మూమెంట్స్ వల్లే అండి. చాలా మంది ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంత ఇంపార్టెంట్ గా తీసుకోరు, కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలా అని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే పనిగా కూర్చొని బేబీ కిక్స్ కౌంట్ చేయడానికి కుదరదు కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విషయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయిన తర్వాత, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్ జస్ట్ అలా రిలాక్స్ అవ్వండి. ఆ 1 అవర్ లో మీకు అట్లీస్ట్ 4 నుండి 5 సార్లు మూమెంట్స్ తెలియాలి. సేమ్ లంచ్ తర్వాత కూడా ఒక 1 అవర్ 4 నుండి 5 సార్లు మూమెంట్స్ తెలియాలి. నెక్స్ట్ సేమ్ డిన్నర్ తర్వాత కూడా ఒక 1 అవర్ మీ ఆ సమయంలో మీరు కౌంట్ చేయండి. ఓవరాల్ గా పర్ డేకి ఒక రోజులో 12 నుండి 14 సార్లు మూమెంట్ తెలియాలి. ఇలా అవుతూ ఉంటే మీకు మూమెంట్స్ తెలుస్తూ ఉంటే యూ డిడ్ నాట్ వరీ అండి, బేబీ హెల్తీగా ఉందని అర్థము. సమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది అంటే బేబీ స్లీపింగ్ సైకిల్ ఉంటుంది, కంటిన్యూగా బేబీ 1 అవర్ 2 అవర్స్ పడుకుంటుంది. సో బేబీ మూమెంట్స్ కంటిన్యూగా మీకు తెలియడం లేదు అనిపిస్తే ఇంట్లోనే జ్యూస్ చేసుకొని ఒక 2 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని తాగండి. హై షుగర్ కంటెంట్ ఉన్న జ్యూస్ కానీ బిస్కెట్స్ ఇలాంటివి తీసుకోండి. తీసుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి. చాలా మందికి ఇది వర్కౌట్ అవుతుందండి. ఇలా జ్యూస్ కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ తిన్నప్పుడు బేబీ ఖచ్చితంగా కిక్స్ అనేది చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. బేబీ కిక్స్ ఇలా కౌంట్ చేయాలి. ముఖ్యంగా ఎవరు గమనించాలి బేబీ మూమెంట్స్ అంటే డయాబెటీస్ ఉన్నవారు, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వారు, ప్రెగ్నెన్సీ కంటే ముందే డయాబెటీస్ ఉన్నవారు, ఏదైనా కారణం వల్ల బేబీ వెయిట్ తక్కువగా ఉందని డాక్టర్స్ చెప్పారు అంటే ఈ 2 కేటగిరీ వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హై షుగర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సమ్ టైమ్స్ బేబీ హార్ట్ బీట్ నిలిచిపోయే ఛాన్స్ ఉంది. అందువల్లే బేబీ కిక్ చేసినప్పుడు మూమెంట్ చేసినప్పుడు ఆ కౌంట్ మర్చిపోతున్నాము అనే వాళ్ళకి డాక్టర్స్ యూజువల్ గా ఒక ట్రెడిషనల్ పద్ధతి ఒకటి చెప్తారండి. మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒక దారం ఇస్తారు, ఒక్కసారి మూమెంట్ కి ఒక ముడి వేయమని చెప్తారు. ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే కి ఎన్ని ముడులు ఉన్నాయో అన్ని కౌంట్ చేసుకునవచ్చు అనమాట. ఇంట్లో ఉన్నవారు ఈజీగా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. మూమెంట్ తెలిసినప్పుడల్లా ఒక ముడి వేసి పెట్టుకుంటే ఒక రోజులో 12 నుండి 14 అట్లీస్ట్ ఉండాలి. సో అది ఉంటే ఓకే. మరో విషయం ఏంటంటే తక్కువగా మూమెంట్స్ తెలుస్తున్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. బేబీ ఎక్కువగా మూవ్ అవుతుంది అంటే నో ప్రాబ్లం, అది మంచిదే. కానీ మూమెంట్స్ తక్కువగా ఉంటే ఇది ఎవరికి తెలియదు, ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది. యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ అనమాట. నిన్నతో కంపేర్ చేస్తే ఈ రోజు హోల్ డే బేబీ మూమెంట్స్ తెలియడం లేదు అంటే మూమెంట్స్ తక్కువగా తెలుస్తున్నాయి, మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు మూమెంట్ తెలియడం లేదు అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇమీడియట్ గా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఒక్కసారి హార్ట్ బీట్ చెక్ చేస్తే మీరు టెన్షన్ ఫ్రీ అయిపోవచ్చు. దట్స్ ఆల్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.